ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్ ప్రాబ్లం చూడండి. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది సాల్వ్ d² + 1y = e power - x plus cos x plus x³ plus e power x into cos x. Solve d² + 1y = e power - x plus cos x plus x³ plus e power x into cos x. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ చూడండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d² + 1y = e power - x plus cos x plus x³ plus e power x into cos x. Right? This is equation 1. Equation 1 is in the form of equation 1 అనేది ఏ రూపంలో ఉందంటే f of d into y = q of x రూపంలో ఉంది. f of d y ఇది మొత్తం q of x అన్నమాట. సో క్లియర్లీ f of d = d² + 1, q of x = e power - x plus cos x plus x³ plus e power x into cos x. Equation 1 ki solution, general solution of equation 1 is y = yc plus yp అవుతుంది. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్, లేదంటే f of dy = q of x యొక్క జనరల్ సొల్యూషన్ అనమాట. f of dy = q of x యొక్క జనరల్ సొల్యూషన్ y = yc plus yp. yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఫస్ట్ మనం yc కనుక్కుందాం. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc. ఓకే, yc కనుక్కోవాలంటే సో therefore the auxiliary equation f of m is equal to 0 కావాలి. the auxiliary equation f of m is equal to 0 కావాలి. ఓకేనా? f of m is equal to 0 కాబట్టి f of d అంతే. ఇక్కడ f of d d² + 1 కాబట్టి సో దట్ ఈస్ m² + 1 is equal to 0 అవుతుంది. m² + 1 is equal to 0, d² + 1. సో రీప్లేసింగ్ d is equal to m పెడితే m² + 1 is equal to 0. సో therefore m² is equal to -1, m is equal to ± √-1, which is equal to ± I. It can be written as 0 ± I1 ± I beta. 0 ± I1 ని ఆల్ఫా ± I beta రాసుకుంటే దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంతా ఫార్ములా y is e power alpha x c1 cos beta x plus c2 sin beta x. Alpha is equal to 0, beta is equal to 1. yc is equal to e power 0x c1 cos 1x plus c2 sin 1x. So therefore yc is equal to e power 0x and 1 కాబట్టి c1 cos 1x plus c2 sin 1x. ఇది yc అవుతుంది. నెక్స్ట్ మనకి yp కనుక్కుందాం. yp సెకండ్ వన్ ఈజ్ yp, పర్టికులర్ ఇంటిగ్రల్ అంటారు. పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఈజ్ ఈక్వల్ ఫార్ములా 1/f of d into q of x. 1/f of d into q of x. So therefore yp is equal to 1/d² + 1, f of d అంటే d² + 1, q of x under the bracket of q of x e power - x plus cos x plus x³ plus e power x cos x. ఇది ఖచ్చితంగా 10 మార్క్స్ కోసం రావడానికి అవకాశం ఉంది. అన్ని మెథడ్స్ ఎగ్జిస్ట్ అయినాయి. 1 2 3 4 మెథడ్లు ఎగ్జిస్ట్ అయినాయి. సో therefore ఇక్కడ 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1/d² + 1 అనేది అన్నిటికీ మనం సపరేట్ చేద్దాం. yp is equal to 1/d² + 1 e power - x plus 1/d² + 1 cos x plus 1/d² + 1. ఈ టర్మ్ లాంగ్ దాంట్లోనే నేను గుణిస్తున్నాను.
1 by d square plus 1 into ఇది 1 by d square plus 1 into cos x 1 by d square plus 1 into x cube plus 1 by d square plus 1 into 1 by d square plus 1 into e power x into cos x. సో రెండు అనుకోండి, ఈ క్వశ్చన్ రెండు అనుకుందాం. దీన్ని సపరేట్ చేసి రాసుకోండి. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్గా మనకు అనుకుందాం. వైపులో ఇది ఒక పార్ట్గా అనుకుందాం. ఓకే, ఫస్ట్ పార్ట్ ఎంత? 1 by d square plus 1 e power minus xకి వాల్యూ కనుక్కుంటాం. తర్వాత దీంట్లో యాడ్ చేయాలి. ఇక్కడ e power minus x మెథడ్ కాబట్టి ఇక్కడ ఈ x కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1 ఉంది కాబట్టి d రీప్లేసింగ్ d is equal to -1. d is equal to -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత? d is equal to a is equal to a is equal ఎంత? -1. e పవర్ ax వచ్చినప్పుడు d is equal to a x కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. e పవర్ ax వచ్చినప్పుడు దాని ప్రకారంగా x కోఎఫిషియంట్ అంత -1 కాబట్టి d is equal to -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by -1 whole square plus 1 e power minus x 1 by 1 plus 1 e power minus x 1 by 2 e power minus x e power 1 by 2 e power minus x. ఓకేనా? d లేకుండా పైన కింద d లేకుండా ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. దీనికైతే ఆన్సర్ ఇది. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ ఆన్సరు 1 by d square plus 1 cos x 1 by d square plus 1 cos x 1 by d square plus 1 cos x మెథడ్ ఏంటి చెప్పండి? అది ఏంటది? cos ax కానీ sin ax కానీ cos xగా ఉన్నప్పుడు మనం రీప్లేసింగ్ d square is equal to minus a square. సో therefore cos ఎంత? ఇది cos x ఉంది కాబట్టి cos ax అంటే a is equal to 1 అవుతుంది. సో therefore d square is equal to -1 square అంటే -1. సో d square is equal to -1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. cos 1x సో d square is equal to -1 1 by -1 plus 1 cos x 1 by -1 plus 1 0 cos x. ఇక్కడ ఎప్పుడైనా డినామినేటర్లో 0 వచ్చింది అనుకోండి 1 by 0 వస్తుంది ఏంటి? ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి సో therefore దాన్ని ఏం చేయాలి? పైన x పెట్టుకొని దీన్ని డెరివేషన్ చేయాలి. f dash of d ఇంటూ cos x. ఎప్పుడైతే ఇక్కడ కింద 0 f of d అనేది కింద 0 వచ్చింది అనుకోండి, f of d అనేది 0 వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? పైన x పెట్టుకొని మొదటి డెరివేట్ చేయాలి. f dash of d ఎంత? ఇక్కడ f of d is equal to d square plus 1 f dash of d ఎంత మనకి? 2d కాన్స్టెంట్కి 0. సో therefore x by 2d cos x. సో x by 2 1 by d into cos x x by 2 1 by d ఎంత? 1 by d అంటే ఎంత? d అంటే డెరివేషను 1 by d అంటే ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఇంటూ డెరివేషన్ ఈజ్ ఈక్వల్ 1 కదా. సో 1 by d నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ అని అర్థం. సో therefore ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx x by 2 cos x ఎంత? sin x x by 2 sin x. ఇది సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్సర్ వద్దామా? థర్డ్ వన్ ఎంత? x cube 1 by d square plus 1 x cube. ఇది x power k మెథడ్. సో therefore k is equal to 3 కాబట్టి దీన్ని మనం ఎలా చేద్దామంటే దీంట్లో కనిష్ట ఘాత పదాన్ని మనం కామన్ తీసి 1 plus x హోల్ పవర్ మైనస్ ఇన్వర్స్ వచ్చేటట్టు రాసుకుందాం. మనం -1 plus x హోల్ ఇన్వర్స్ వచ్చేటట్టు రాస్తుంది. సో దీన్ని రివర్స్ రాసుకుంటే ఆల్రెడీ రాసి 1 ప్లస్లో ఉంది ఇది. సో therefore 1 by 1 plus d square x cube. దీన్ని రివర్స్ చేస్తే ఎంత? ఇన్వర్స్ చేస్తే ఎంత? 1 by 1 plus d square whole inverse x cube. వన్ ప్లస్ డి ఇక్కడ స్టెప్ కనపడకపోతే ఇక్కడ రాస్తాను చూడండి.
which is equal to 1 plus d square whole inverse x cube. ఇదంతా ఇది 1 plus x whole inverse ఫార్మ్ ఎంత 1 plus x whole inverse ఫార్ములా. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అంటే 1 minus x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అప్ టు సో అని ఇలా వస్తాం అన్నమాట ఫార్ములా. మనకి ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్కి మొదటి డెరివేషన్ ఎంత 3x స్క్వేర్, రెండో డెరివేషన్ ఎంత 6x, మూడో డెరివేషన్ ఎంత 6, ఫోర్త్ డెరివేషన్ ఎంత 0. అయితే d power 4 టర్మ్స్ మనకు అవసరం లేదు. d power 5 ఆల్సో 0, d power 6 ఆల్సో 0. సో d power 4 0 వచ్చింది కాబట్టి ఈ టర్మ్స్ మనకి నెగ్లెక్టబుల్ అవుతాయి, అవసరం లేదు. సో దేర్ ఫోర్ ఎక్స్ క్యూబ్కి డెరివేషను 3x స్క్వేర్, మన దీనికి డెరివేషను 6x, d క్యూబ్ దీనికి డెరివేషన్ అంతా 6 అంటే d క్యూబ్ టర్మ్ వరకు మనకు కావాలి. సో దేర్ ఫోర్ నేను సబ్స్టిట్యూట్ చేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ 1 అంటే 1, ఇక్కడ x అంటే ఎంత d స్క్వేర్, d స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత ఇది x అంటే ఎంత d స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎంత అది d స్క్వేర్ హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్. ఇంకా అవసరం లేదు, d పవర్ 4 అవసరం లేదు. సో దేర్ మనకి ఎంతవరకు కావాలి టర్మ్స్, d పవర్ 4 కూడా అవసరం లేదు కదా. సో దేర్ 1 మైనస్ d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, 1 మైనస్ d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే, సో therefore x cube into 1 into x cube and x cube d square into x cube. So therefore x cube minus x cube की రెండు సార్లు డెరివేటివ్ ఎంత, x cube की రెండు సార్లు డెరివేటివ్ ఎంత 6x అయిపోయింది కదా. x cube की 2 టైమ్స్ డెరివేషన్, x cube की మొదటిసారి డెరివేషన్ 3x స్క్వేర్, రెండోసారి డెరివేషన్ 6x కాబట్టి d స్క్వేర్ x cube 6x అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ రాద్దాం. ఫోర్త్ వన్ ఏంటి 1 by d square plus 1 e power cos x, 1 by d square plus 1 e power x cos x. ఈ e power x cos x మెథడ్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ e power x ని ఇటువైపు తీసుకురావడానికి రీప్లేసింగ్ d is equal to d plus 1 e power ax అనేది లెఫ్ట్ సైడ్ తీసుకురావాలంటే d is equal to d plus a సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో దానిపై ఇక్కడ e power 1x ఉంది కాబట్టి d is equal to d plus 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ పవర్ ఎక్స్ ఇటువైపు రాస్తున్నాం, ఈ పవర్ ఎక్స్ 1 బై d ఉన్న చోట d ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ 1 బై d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ప్లస్ 1 కాస్ ఎక్స్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ప్లస్ 1. ఇక్కడ కాస్ ఎక్స్ మెథడ్ దీనికి చేయాలి, ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇది దీనికి చేయాలి కాబట్టి ఇక్కడ కాస్ ఎక్స్ మెథడ్ ఇందాక కాస్ ఎక్స్ మెథడ్ చేసినాం కదా, d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1 కదా. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ఫోర్ e పవర్ ఎక్స్ 1 బై -1 ప్లస్ 2d ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 అవుతుంది, అయితే అట్లా రాసేద్దాం. ప్లస్ 1 కాస్ ఎక్స్ ప్లస్ 1 -1 క్యాన్సిల్, e పవర్ ఎక్స్ 1 బై 2d ప్లస్ 1 కాస్ ఎక్స్. ఇక్కడ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1 సబ్స్టిట్యూట్ చేయగానే కింద లీనియర్ ఫామ్ వచ్చింది కాబట్టి దాన్ని d స్క్వేర్ వచ్చేటట్టు చేయాలంటే రేషనలైజ్ చేయాలి దీన్ని. ఈ పవర్ ఎక్స్ని మనం ఇది 2d ప్లస్ 1 మనం రేషనలైజ్ చేద్దాం. ఎంత ఇది రేషనలైజ్ చేస్తే 2d మైనస్ 1 బై 2d మైనస్ 1 కాస్ ఎక్స్. సో దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2d మైనస్ 1 బై ఎంత a ప్లస్ b ఇంటూ a మైనస్ b 2d స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. సో దేర్ఫోర్ ఎంత అవుతుంది ఇది ఈ పవర్ ఎక్స్ 2d కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ని 2d కాస్ ఎక్స్ 1 ఇంటూ కాస్ ఎక్స్ బై ఎంత అవుతుంది ఇది 2d స్క్వేర్. డైరెక్ట్ రాసేస్తాను, అది డైరెక్ట్ రాసేస్తాను 2d ప్లస్ 1 2d మైనస్ 1 2d ప్లస్ 1 ఇంటూ 2d మైనస్ 1. సో దేర్ఫోర్ 4d స్క్వేర్ మైనస్ 1 4d స్క్వేర్ మైనస్ 1. సో దేర్ఫోర్ 4 ఇంటూ d స్క్వేర్ అంటే ఎంత -1 కదా, ఇందాక చెప్పాం కదా d స్క్వేర్ ఇక -1 కాబట్టి -1 -1. సో దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ కాస్ ఎక్స్ డెరివేషన్ ఎంత మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై -4 -1 -5. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కింద మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ 2 sin x ప్లస్ కాస్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఓవరాల్కి తీసేస్తే e పవర్ ఎక్స్ బై 5 2 sin x ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. ఇది ఫోర్త్ టర్మ్ యొక్క ఆన్సర్. ఇప్పుడు మొత్తం ఫ్రమ్ 2 నుంచి ఆన్సర్ రాసేద్దాం. ఫ్రమ్ 2 నుంచి ఫ్రమ్ 2 yp ఈజ్ ఈక్వల్ టు 1/d² ప్లస్ 1 e పవర్ మైనస్ ఎక్స్. ఆన్సర్ ఎంత 1/2 e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సెకండ్ ఆన్సర్ ఎంత x/2 sin x ప్లస్ థర్డ్ ఆన్సర్ ఎంత థర్డ్ ఇది x³ మైనస్ 6x. ఫోర్త్ ఆన్సర్ e పవర్ x బై 5 2 sin x ప్లస్ cos x. ఇది yp. సో దేర్ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. ఆన్సర్ ఏం రాస్తారు y ఈజ్ ఈక్వల్ టు yc అంటే ఎంత yc c1 cos x ప్లస్ c2 sin x. c1 cos x ప్లస్ c2 sin x ప్లస్ యాస్టిజ్ రాసేసాం సరిపోదు 1/2 e పవర్ మైనస్ x ప్లస్ x/2 sin x ప్లస్ x³ మైనస్ 6x ప్లస్ e పవర్ x బై 5 2 sin x ప్లస్ cos x. సో దిస్ ఇస్ ద required solution of given differential equation. It is a required solution. Is required solution of linear differential equation. ఇలా చేయాలి. ఇది e పవర్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ x³ e పవర్ x కాస్ ఎక్స్ అన్ని మెథడ్లు 1 2 3 4 మెథడ్లు ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా 10 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది.